నమస్తే ఎస్వీటీవీ న్యూస్ కి స్వాగతం. నమస్కారం. లేపాక్షిలో తులు వంశ ప్రశస్తి శాసనం వివరించిన చరిత్రకారుడు మైనాస్వామి. ప్రఖ్యాత శిల్ప కళాక్షేత్రం లేపాక్షి వీరభద్రాలయ రెండవ ప్రాకార గోడపై ఉత్తర దిక్కున గల పెద్ద శాసనాన్ని తులు వంశ ప్రశస్తి శాసనంగా గుర్తించినట్టు చరిత్రకారుడు మైనాస్వామి పేర్కొన్నారు. లేపాక్షి పర్యాటక అతిథి గృహంలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ లేపాక్షిలోని అన్ని శాసనాల కంటే తులువంశ ప్రశస్తి శాసనం చాలా పెద్దదని ఆయన చెప్పారు. ఆ శాసనాన్ని లేపాక్షి ఆలయ నిర్మాణానికి హితోధికంగా సాయపడిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అచ్యుత దేవరాయలు క్రీస్తు శకం 153 ఆ శాసనాన్ని రాయించాడు. శాసన లిపి కన్నడ కాగా అందులోని భాష సంస్కృతం. అచ్యుతరాయల హయాంలో ఉన్న సంస్కృత కవయిత్రి తిరుమలమ్మ ఆ శాసనాన్ని రూపొందించినట్టు తెలుస్తున్నది. పురాణ ప్రభువులు బుధుడు, పురూరవుడు, తుర్వాసుడు, యయాతి తదితరులు తమ వంశానికి మూల పురుషులని అచ్యుతరాయలు చెప్పుకున్నాడు. తిమ్మ భూపతి, దేవకీదేవి, ఈశ్వర నాయకుడు, బుక్కమాంబ, నరసనాయకుడు, తిప్పాంబ, నాగలాంబ, ఓబాంబ, నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు తదితరుల పేర్లు శాసనంలో ఉన్నట్టు మైనాస్వామి వివరించారు. అంతేకాక శ్రీకృష్ణదేవరాయలు శౌర్య పరాక్రమాలు, మూరు రాయర గండ, త్రిసముద్రాధిపతి, అరిరాయ విభాడ, హిందూరాయ, సురత్రాడ, దుష్ట శార్దూల మర్దన వంటి బిరుదులు కలవు. తులు వంశ ప్రభువులు గొప్ప పరిపాలనను అందించారని, రాజ్యాన్ని విస్తరించడానికి చేర, చోళ, పాండ్య, బహుమని సుల్తానులు, గజపతులు వంటి రాజులను ఓడించినట్టు శాసనం చెప్తున్నది. తమ వంశంలోని గొప్ప ప్రభువులను స్ఫూర్తిగా తీసుకొని తాను ధర్మ పాలనను కొనసాగిస్తున్నట్టు అచ్యుత దేవరాయలు శాసనంలో చెప్పాడు. శుభమస్తు శివమస్తు శ్రీ లేపాక్షి వీరేశ్వర దేవర అని శాసనం మొదలవుతుంది. తర్వాత సంస్కృత శ్లోకాలు శాసనాన్ని వివరిస్తున్నాయి. వాస్తవానికి రెండవ ప్రాకార గోడ శాసనాన్ని 1912లో బ్రిటిష్ అధికారులు నమోదు చేశారు. అయితే నేటి వరకు శాసనాన్ని పరిష్కరించలేదు. దానాలు విజయనగర సామ్రాజ్యంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, హంపి, శ్రీకాళహస్తి, కంచి, శ్రీరంగం, కుంభకోణం, శ్రీశైలం, మహానంది, హరిహర, గోకర్ణ, లేపాక్షి తదితర ఆలయాలకు భూములను మరియు బంగారు విరివిగా దానం చేసినట్టు అచ్యుతరాయల శాసనం తెలుపుతున్నది. భూములు, సువర్ణ దానంతో పాటు వేలాది గోవులను ఆలయాలకు బహుకరించారు. ఆ దానాల వల్ల రాజ్యంలోని ఆలయాలు నిత్య దీప ధూప నైవేద్యాలతో కలకలలాడడమే కాకుండా భక్తులకు నిత్యాన్నదానాన్ని కూడా అందించాయి. పుస్తకాలు రాసే క్రమంలో పరిశోధన సాగిస్తూ పలు శాసనాలను పరిష్కరిస్తున్నాను. ఒక లేపాక్షి వీరభద్రాలయ రెండో ప్రాకారం గోడపై ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఒక పెద్ద శాసనం నన్ను అమితంగా ఆకర్షించింది. ఎందుకంటే అది దాన శాసనమైనప్పటికీ అందులో చాలా విషయాలు పొందుపరిచారు. నాటి విజయనగర సామ్రాజ్య ప్రభువు అచ్యుతదేవరాయలు క్రీస్తు శకం 1533లో రాయించినటువంటి దాన శాసనంలో వివిధ అంశాలను పేర్కొనడం జరిగింది. విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలు తిరుమల వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తీశ్వర స్వామి, కంచి వరదరాజస్వామి, హంపి విరూపాక్షాలయము, విఠలాలయము, లేపాక్షి వీరభద్రాలయము, శ్రీశైలంలోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయము, మహానందిలోని నందీశ్వరాలయము, ఈ విధంగా ఎన్నో ఆలయాలకు భూదానాలు, సువర్ణదానాలు చేస్తూ ఆలయంలో అవసరానికి దాదాపు ఒక్కొక్క ఆలయానికి 1000 గోవులను
దానంగా సమర్పించినట్టు ఈ శాసనం చెబుతున్నది. అంతేకాకుండా ఈ విషయాలన్నింటినీ తెలియజెపుతూ అచ్యుతదేవరాయలు తన వంశావళి గురించి చాలా చక్కగా వివరించారు. వారి పూర్వీకులైనటువంటి పురాణ పురుషులు బుధుడు, తుర్వసుడు, పురూరవుడు, యయాతి వారి పేర్లను వెల్లడిస్తూ వారి ముత్తాత తాతల పేర్లు కూడా తిమ్మభూపతి, ఈశ్వరనాయకుడు, నరసనాయకుడు, వారి అన్నగారైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు సాధించినటువంటి విజయాలు, రాజ్య విస్తరణలో భాగంగా చేర, చోళ, పాండ్య బహుమని సుల్తాన్లు గజపతులను ఓడించిన విధానము, అన్ని విషయాలు లేపాక్షి వీరభద్రాలయ ఉత్తరగోడ శాసనంలో మనకు కనిపిస్తాయి. అందువల్ల ఈ శాసనము చాలా చాలా ప్రముఖమైనది. విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి పవిత్ర నదుల పేర్లు కూడా ఇందులో పేర్కొనడం గమనించదగ్గ అంశం. కావేరి, తుంగభద్ర తదితర నదుల పేర్లు ఈ శాసనంలో కనిపిస్తాయి. వివరిస్తూ నేను ఆంగ్లంలో ఇటీవలే పుస్తకాన్ని ఢిల్లీలోని అంతర్జాతీయ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించాను.